కాళహస్తి కోవా సార్కి ఏంటి తింటారు పోయేస్తా సార్. సో నాకు కూడా అలాగే ఇంకా కాళహస్తి పాలకోవా తినాలనిపించి నేనైతే డైరెక్ట్గా కాళహస్తికి అయితే వెళ్ళడం జరిగింది. మధు మిల్క్ ప్రోడక్ట్స్కి అయితే వెళ్ళాను. నాకు ఎప్పటి నుంచో హోటల్కి వెళ్ళగానే ఉన్న ఐటమ్స్ అన్నీ పట్టుకొని వచ్చింది అని చెప్దాం అనుకుంటూనే ఇక్కడ చెప్పాను అనమాట, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్నీ తీసుకొచ్చేయండి అని చెప్పి. అండ్ అతను ఫస్ట్ అయితే బాసుంది తీసుకొచ్చాడు, తర్వాత ఐస్ క్రీమ్ దట్ పిస్తా ఐస్ ఫ్లేవర్, అండ్ అలాగే పాలకోవా తీసుకొచ్చాడు. బాసుంది అయితే చూడడానికి చాలా మంచిగా ఉంది, కప్ నిండా, అండ్ 40 రూపీస్ అనమాట దీని ప్రైస్. సో బాసుంది టేస్ట్ చేశాను నేను. మ్యాన్ లిటరల్లీ చెప్తున్నాను కదా, బాసుంది అయితే 10/10 ఇవ్వచ్చు, అంత బాగుంది. అంటే మరీ ఎక్కువ ఓవర్ స్వీట్ లేకుండా, మరీ అలా అని చెప్పి పలచగా లేకుండా, థిక్గా సూపర్ స్వీట్గా అల్టిమేట్ ఉంది. చెప్తున్నా కదా, మస్ట్ ట్రై ఇది. అండ్ తర్వాత వచ్చి ఐస్ క్రీమ్ టేస్ట్ చేశాను. ఐస్ క్రీమ్ ఓన్లీ ఒక్క ఫ్లేవర్ మాత్రమే ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే రెగ్యులర్గా వాళ్ళ మెయిన్ డిష్ అయితే ఐస్ క్రీమ్ కాదు కాబట్టి జస్ట్ అలా పెట్టుకో అంటారు. అండ్ నాకు ఐస్ క్రీమ్ కూడా ఓకే అనిపించింది, కానీ సూపర్ వావ్ అని చెప్పను, నార్మల్ రెగ్యులర్గా ఐస్ క్రీమ్. అండ్ ఇదనమాట ఇక్కడ స్టార్ ఐటమ్ పాలకోవా. అండ్ దీని ప్రైస్ కూడా 40 రూపీస్. అండ్ పాలకోవా మాత్రం అల్టిమేట్, చాలా బాగుంది. ఎంత బాగుందంటే అగైన్ చెప్తున్నా కదా, ఓవర్ స్వీటే లేదు, ఎంతైనా తినొచ్చు. మినిమం నువ్వు అక్కడ కూర్చొని ఒక 1/4 కేజీ అయినా తినేయచ్చు అనమాట. మెల్ట్ అయిపోతుంది నోట్లో అట్లే పెట్టుకోగానే, అంత సూపర్గా ఉంది. అండ్ మీకు పాలకోవా ఎలా తినాలో చూపెడతాను చూడండి. యాక్చువల్లీ ఇక్కడ రెగ్యులర్గా ఇలాగే తింటారు కొంతమంది, వెరీ ఫ్యూ పీపుల్. అలా ఒక స్పూన్ పాలకోవా తీసుకొని దాన్ని అట్లా ఐస్ క్రీమ్లో డిప్ చేసి ఐస్ క్రీమ్తో పాటు అట్లా తీసుకొని టపక్కన మింగాలన్నమాట. అస్సలు ఉంటుంది భయ్యా టేస్ట్. ఐస్ క్రీమ్ కూల్గా, పాలకోవా స్వీట్గా అద్దరిపోతుంది. ఈసారి ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. అండ్ ఇక్కడ బాదం పాలు కూడా దొరుకుతాయని చెప్పి నేనైతే బాదం పాలు కూడా ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ కూడా 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ తాగిన తర్వాత అర్థమైంది ఏంటంటే, తాగకుండా ఉండడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే వీటన్నిటిని టేస్ట్ని డామినేట్ చేసింది, ఏం బాగాలేదు, వరస్ట్గా ఉన్నది. సో మీరు బాదం పాలైతే ట్రై చేయొద్దు, పాలకోవాతో ఆపేయండి. సో నాకైతే అస్సలు నచ్చలేదు, డబ్బులు బొక్క 40 రూపాయలు. సో గైస్ అదనమాట విషయం. అండ్ ఫైనల్లీ ప్రైజెస్ అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి, అన్నీ 40 రూపీస్లోనే వచ్చేస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర పార్సల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మర్చిపోకుండా క్యాష్ క్యారీ చేయండి, ఫోన్పేస్ నాట్ అలౌడ్. టాటా, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.